ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నాయకులైనా సరే ఉపేక్షించేది లేదు అంటున్నారు. తాజాగా ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి భూబాధితులు పెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు అధికారులతో చెప్పారు. భూబాధితులకు సంబంధించి ఫిర్యాదులను తానే స్వయంగా పరిశీలిస్తానని అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం చెప్పారు. కూటమి పాలన పారదర్శకంగా నిష్పక్షపాతంగా సాగుతుందని అంటూనే హద్దు దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడితే కూటమి నేతలైనా సరే ఉపేక్షించాలని వార్నింగ్ ఇచ్చారు. భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు అన్నారు. అందుకోసం ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరైనా సరే శిక్షించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో అవినీతికి పాల్పడ్డ నాయకుల్లో దడపుడుతుంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఆచరణ కూడా అలానే ఉంటుందని ఆయా నాయకులు అనుకుంటున్నారని సమాచారం. చూడాలి మరి పవన్ కళ్యాణ్ నిజంగానే చర్యలు తీసుకుంటారా లేదా అని. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల గిరిజనులకు చెప్పులు పంపించడం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మన్యం జిల్లా పర్యటనలో భాగంగా కురిడి పెదపాడు గ్రామాల్లో పర్యటించారు. అక్కడి ప్రజలకు కనీసం చెప్పులు లేవని తెలుసుకున్నారు. దాంతో అధికారులతో చెప్పి వారు కాలి సైజు తెప్పించుకొని ఆయన సొంత డబ్బులతో 345 మంది గిరిజనులకు చెప్పులు పంపించారు. చెప్పులు వేసుకొని నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన గిరిజనుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఉగాది పండుగ సందర్భంగా పిఠాపురంలో 10,000 మంది మహిళలకు పవన్ కళ్యాణ్ చీరలను పంపిణీ చేశారు. పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. తనను ఆదరించి గెలిపించినందుకు పవన్ కళ్యాణ్ మహిళలకిచ్చే కానుక అని పార్టీ నాయకులతో పంపిణీ చేశారు. అయితే రాష్ట్రంలో ఇంకా సమస్యలు చాలా ఉన్నాయని, వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని, ఒక మన్యం జిల్లాలోనే కాదు చాలా జిల్లాలో పేదలున్నారని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.